సమాధానం చెప్పండి. నేను చెప్తాను సమాధానం చెప్పండి సార్. నేను ఆన్సర్ చేస్తా ప్లీజ్, నేను ఆన్సర్ చేస్తాను. నన్ను అడిగారు ప్లీజ్ ప్లీజ్, నన్ను అడిగారు వెంకటరెడ్డి గారు వినండి వినండి సార్. వినండి వెంకటరెడ్డి గారు, మీరు నన్ను అడిగారు, వాళ్ళ చేతలు తెలియదు కదా, మీరు నన్ను అడిగారు కాబట్టి. కాదు సార్ చెప్తా వినండి సార్, వినండి, మీరు వింటే కదా. ఇప్పుడు నన్ను 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి వచ్చేసి హెబియస్ కార్పస్ రెడ్ గురించి అడిగారు. 4వ తేదీ ఆ తల్లి కనిపించలేదు అన్న తర్వాత ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు అనేసి. సో హెబియస్ కార్పస్ రెడ్ ఆమె ఎక్కడేశారు? కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే కోర్టు ఏమైనా డైరెక్షన్ ఇచ్చింది, 2 రోజుల్లో తీసుకొచ్చి వెతికి మా ముందు పెట్టండి అని చెప్పి. ఒకవేళ కోర్టు చెప్పిన తర్వాత వీళ్ళు మాయ చేసి మోసం చేసి సార్ ఉన్నాడు అని చెప్పేసి కోర్టు చెప్పుంటే ఓకే. 29వ తేదీ వరకు వాయిదా వేశారు. 29వ తేదీ వరకు టైం ఉంది. ఈ 29వ తేదీ వరకు మీరు అనుకుంటున్నట్టు వీళ్ళకి అవగాహన ఉంటే పాపం వచ్చి చెప్పేసి ఉండొచ్చు. సో అక్కడ ఏం జరిగిందో తెలియదు, అతను మాయం చేసినటువంటి పరిస్థితి. ఈ లోపల మీరు వచ్చేసి కొన్ని ఫోటోలు తీసుకొచ్చేసారు. ఆ ఫోటో ఎవరితో తెలుసుకునే దానికి 2 రోజులు పట్టింది. ఇప్పుడు మీరు ఫోటో రిలీజ్ చేసిన వెంటనే పోలీసులు చెప్పాలి కదా, ఇది కాదు ఇది నవీన్ రెడ్డి అని చెప్పాలా. వాళ్ళు ఆ ఫోటో ఎవరితో తెలుసుకునేదాన్ని వినండి సార్ ఫోటో ఎవరితో చెప్పుకునే దానికి 2 రోజులు పట్టింది. అంటే విచారణ అనేది ఒకటి ఉంటుంది. వినండి సార్, వెంకటరెడ్డి గారు ప్రశ్న అడిగారు కదా, హెబియస్ కార్పస్ రిట్కి సమాధానం, హెబియస్ కార్పస్ రిట్కి కోర్టుకి 29వ తేదీ ఇవ్వకపోతే మెడలు వంచి శిక్ష వేసేటటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఎవ్వరు కూడా కాదంటారు. నెంబర్ 1. నెంబర్ 2, సాటిస్ఫాక్షన్ గురించి మీరు మాట్లాడారు. నేను అనింది ఏంటంటే వాళ్ళ కుటుంబం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల మీద సాటిస్ఫై అయింది కదా, ఎలాగూ కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా, మరి ఇలాంటి సందర్భంలో దీన్ని ఇంకా మనం హైప్ చేయడం ఎంతవరకు కరెక్టు, అంతవరకు వేచి చూద్దాం 29వ తేదీ వరకు, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే అప్పుడు మీరు రియాక్ట్ అయింది. కుటుంబమే ఓకే మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నప్పుడు మీరెందుకు దానికోసం వెయిట్ చేయట్లేదు? ఆ కుటుంబమే చెప్తున్నప్పుడు మాకు న్యాయం జరుగుతోంది, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మాకు న్యాయం వైపు అడుగులు పడుతున్నాయని చెప్పినప్పుడు మరి మనం ఎందుకు సాటిస్ఫై కాకూడదు అనేటటువంటి అంశాన్ని మాత్రమే నేను మాట్లాడాను అనమాట. హెబియస్ కార్పస్ రిట్ కోర్టులో ఉంది. 29వ తేదీ వీళ్ళు చూపించకపోతే ఖచ్చితంగా పడుతుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. దాదాపు 7 కేసులు చదివాను నేను. ఇలాంటి లాకప్ డెత్ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన 7 కేసులు చదివాను అనమాట. ఒక్కొక్క కేసులో ఏ విధంగా చర్యలు తీసుకున్నారో కూడా చదివాను అనమాట. ఓకే, సో కాబట్టి హెబియస్ కార్పస్ రిట్ వల్ల కారణం ఇది. ఓకే, ఇంకా మీరు మాట్లాడితే ఇంకా నేను ఆన్సర్ చేస్తాను. కాదండి, ఇప్పుడు మీరు హెబియస్ కార్పస్ 29కి పోస్ట్ పోన్ అయింది. సో 29 కూడా మళ్ళీ పోలీసులు టైం అడుగుతారు అనుకుందాం. సార్ ఇక్కడ మా ఎంక్వైరీ కమిషన్ వేసాము, టైం అడగడానికి లేదు కదా. టైం అడిగితే అప్పుడు తగులుకుందాం. టైం అడిగితే ఖచ్చితంగా మీతో పాటు నేను కూడా వస్తాను సార్. కాదు సార్, టైం అడిగితే అప్పుడు ఖచ్చితంగా తేలద్దాం. అసలు మీకు ఇక్కడ పాయింట్ మీకు అర్థం కావట్లా. 4వ తారీఖు హెబియస్ కార్పస్ రిజిస్టర్ చేస్తే ఒక్క రోజు అండి మామూలు హెబియస్ కార్పస్ ఒక్క రోజులో ఇన్ఫర్మేషన్ కోర్టు చెప్పాలి, ఒక రోజులో పోలీసులకి సంబంధించి ఇవ్వాలి. అప్పుడే 15వ తారీఖు దాకా వేశారు. సో ఇది ఒక అంశం. ఇంకా మనం డెప్త్ కి వెళ్ళకూడదు కొన్ని అంశాల్లో, మనం లైవ్ లో కొన్ని మాట్లాడకూడదు కాబట్టి కొన్ని న్యాయ వ్యవస్థలో. సో 2వ అంశం ఏంటి, నేను అడిగిన ప్రభుత్వం హెబియస్ కార్పస్ వేసినాక కోర్టు తీర్పు